ఒక్కరోజు ఆగి ఉంటే మనం ఆ ట్రైన్లో ఉండేవాళ్ళం. ఈ తాళిబొట్టు నా మెడలో ఉండేది. నాకిప్పుడు కూడా 2 చాయిస్లు ఇచ్చావు. ఏంటో తెలుసా? మా నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే ఆయనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాడు. వీడు తీసుకెళ్లితే నచ్చినట్టు వాడుకుంటాడు. तुम हर बार पूछती हो ना, इदी बेटरा अदी बेटरा అని. నాగేశ్వరరావుతో శత్రుత్వమే కాదు, ప్రేమ కూడా ప్రమాదకరమే. కానీ పెంచిన తండ్రిని హత్య చేశాడు. ప్రేమించిన అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. పోలీసులు ఎంత కొట్టినా బంగారం ఎక్కడ దాచాడో ఆ విషయం వాడు చెప్పలేదు. క్రైమ్ మెడ్రాస్లో జరిగింది కాబట్టి వాడిని తమిళనాడు పోలీసులకు అప్పగించారు. కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. अब क्या कहानी खत्म हो गई ना? స్టూవర్ట్పురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది. కానీ టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది. ఏంట్రా సాపాడు ముట్టడం లేదురా? వేటాడి బతికే పులి బోన్లో ఉన్న మాంసమే పెట్టాలి. இது பொண்ணு சாமியோட ஜெயிலு. நான் சொல்றதுதான் செய்யணும், குடுக்கறதுதான் சாப்பிடணும், புரிஞ்சுதா? అయితే రేపు బయటికెళ్ళే తింటా సామే. ஏய், சவுத் இந்தியாவிலே பெரிய ஜெயிலு. 300 காசு, 14 அடி வாள், 80 வருஷம் ஆச்சு. இது வரைக்கும் இங்க இருந்து ஒருத்தன் கூட தப்பிக்கல. ஓத்த ட்ரை பண்றா நீ தப்பிச்சாதான் என்னால சொல்ல முடியும். ஓத்த ட்ரை பண்றா. ட்ரெயின் ஆன ஜாக்லின் கூட 5 இருந்து 6 அடி தான் சார் ஜம்ப் பண்ண முடியும். ஆனா இந்த செவரு 9 அடி சார். இந்த ஹைட்க்கு ஜம்ப் பண்ணனும்னா கிட்டத்தட்ட 70 కిలోమీటర్ స్పీడ్ లో వందాదా முடியும் సార్. అక్కడ ఇన్వెస్టిగేషన్కి వచ్చిన అధికారులు నిర్ఘాంతపై చూశారు సార్. నాగి దూకిన గోడ అప్పటి నేషనల్ గేమ్స్ హై జంప్ రికార్డ్ కన్నా 5 మీటర్లు ఎక్కువ. ఒక ట్రైన్ జాగిలం దూకగలిగిన ఎత్తు కన్నా 3 మీటర్లు ఎక్కువ. டைகர் மாதிரி இல்லப்பா, டைகர் தான். అలా జైలు నుండి తప్పించుకున్న నాగేశ్వరరావు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఫ్యాక్టరీకి వెళ్ళాడు. సారా చనిపోవడానికి, తను దొరికిపోవడానికి కారణమైన ఎమ్మెల్యే తమ్ముడు కాశీ తలనరికి వాడి మనుషులు 24 మందిని ఊచకోత కోసి చంపాడు సార్. That's how this tiger turned into a man-eater. This guy is a serious threat. PM security beef up cheyandi. And everybody on their toes. Sir, sorry to interrupt you. I'm still not getting what's happening. PM కి ఎందుకు సార్ సెక్యూరిటీ బీఫ్ అప్ చేయడం? 48 గంటల్లో ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో రాబరీ చేస్తానని నాగేశ్వరరావు రాసిన లెటర్. ఇట్స్ ఎ థ్రెట్, ఇట్స్ ఎ ఛాలెంజ్. సార్, ఈ విషయం కాన్ఫిడెంట్గా ఉంచుతాను సార్. లేదంటే ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ దాటి ఒకడు లోపలికి వచ్చాడన్న విషయం ప్రెస్ వరకు వెళ్ళిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన పరువు మొత్తం పోతుంది సార్. ప్లీజ్ సార్. మిస్టర్ విఐపి సెక్యూరిటీ, వాడు గోడ దూకి పారిపోవడానికి ఇదేమైనా సెంట్రల్ జైలు అనుకున్నావా? 3 వింగ్ PM సెక్యూరిటీ. సంవత్సరాల తరబడి ప్రయత్నించినా కూడా PM సెక్యూరిటీని ఎవరు బ్రీచ్ చేయలేకపోయారు. He may be good, but he is not good enough. I'll prove it. Follow me. So, as per your command, I made all the arrangements, sir. Good. All checked? Sir, Mr. Singh, go to gate 1 and you go to gate 2.
पीएम किधर है? ऊपर है सर. सिक्योरिटी अलर्ट. Okay, sir. You go that side. Security, alert, alert. Open gate 3, man is coming. నువ్వేదో అన్నావు కదా శాస్త్రి, ఏదైనా చెప్పే చేస్తాడు, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అని. వేర్ ఇస్ ఈ? సార్ వాడు ఎప్పుడు పిఎం సెక్యూరిటీ దాటడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు? ఆగు, ఎవరికది? मैडम के लिए साहब. మేడం కోసమా? మేడం ఇప్పుడే కా? మేడం ప్రైమ్ మినిస్టర్. ఎస్ రాజ్పుత్. Gate A, alert, alert! Stop the convoy right now, right now! వాట్ హ్యాపెన్ రాజ్పుత్? Sorry, madam. Just a routine check. Sorry for the inconvenience. ఇట్స్ ఓకే. Let the convoy leave. సార్, మేడం ఇక్కడ ఉన్నారంటే మరి మనలో ఎవరో ఒకరు సాయం చేయండి, వాడు లోపలికి రాలేడు. ఇప్పుడు నా ఆఫీసర్స్ అందరినీ అసెంబ్ల్ చేయండి. ఐ విల్ పర్సనల్లీ ఇంట్రోగేట్ దెమ్. అందరూ వచ్చారు సార్. లిస్ట్ మొత్తం చెక్ చేశాను, కానీ సార్తో వచ్చిన రాజు లెక్కపోయిందన్నావు, ఏమైనా తిన్నావా? ఎవరు చూసిన ఈడు పోస్టర్లు కనబడతా ఉంటాయి. చుట్టుపక్కలంతా ఈడు గురించి మాట్లాడుకుంటా ఉంటారు. పోలీసు వాళ్ళు ఈడు లొంగిపోయేదాకా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనంట అంటారు. ఎవరన్నా ఈడు? పట్టుకుంటే 10,000 అంట అన్నారు. ఈడి నెత్తికి అంత లెక్క కట్టుండారా? ఈడు అంతరాక్షసురా? నీకు తెలిసిన రామాయణంలో రాముడు దేవుడు, రావణాసుడు రాక్షసుడు. ఒకసారి లంకకెళ్ళి వాళ్ళు చెప్పిన కథ విను స్వామి. రాక్షసుడిలో కూడా ఒక రాముడు ఉంటాడు. అంటే ఆడు గురించి నేను ఎన్నోదంతా అబద్ధమా? ఆకలి, అన్నం, ప్రపంచంలో ఈ రెండే నిజాలు. చెమటోచి కష్టపడితే ఎక్కడైనా అన్నం దొరుకుతుంది, కానీ ఇక్కడ రక్తం వడ్డాల. ఆ రక్తం చూసి ఒకడి రక్తం మరిగింది. అప్పుడు దాని వయసు 18 ఏళ్ళు. ఎరా, అప్పుడు మీ నాన్న పనిలో పెట్టేశాడా? లేదన్నా, నేనే వచ్చేసా. జైలుకి పోవడం అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? జైలుకి పోవడం అంటే కాదన్నా, బడికి పోవడం అంటే ఇష్టం. బడిలో నాది చోటపురం అని తెలిసి ఎల్లగొట్టేశారన్నా. అదే జైలుకి వెళ్ళామనుకో, వాళ్ళే చదువు చెప్పి పరీక్షలు రాయిస్తారంటగా. చదువుకోవటానికి జైలుకి వెళ్తున్నావా? చదువుకొని ఏం చేస్తావురా? అందరినీ చదివిస్తా అన్నా.
చదువు కంటే గొప్పది ఏది లేదంటే కదన్నా. రేయ్ నాగి, నువ్వు దిగాల్సిన ఏరియా వచ్చింది. అన్నా, అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా. వస్తా అన్నా. ఆ, ఆ, ఈ, ఈ. అయ్యా, గుంటూరు రైల్వే స్టేషన్లో దొంగతనం కేసులో దొంగలు దొరికారా? వీడే అయ్యా. ఎరా 5,000 రూపాయలు నగలు అమ్మేసుకుని వాడేసుకున్నావా? చెప్పరా, ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పరా, చెప్పరా, చెప్పా. అయ్యా, చనిపోయాడు అయ్యా. కొట్టకండి అయ్యా. అయ్యా, అయ్యా. చెప్పరా కొరక, చెప్పరా కొరక, ఎక్కడ తాకట్టు పెట్టావా? చెప్పా, చెప్పరా కొరక, చెప్పరా, చెప్పా. ఏంటి ఇది? ఏంటిది? అబద్ధాలు చెప్తున్నాడు. మా ఊరు మొత్తం అంతే. ఈ స్టోర్పురం పోలీసులు అంతా ఇంతే సార్. సగం సగం మాట్లాడుకొని అసలు దొంగలను వదిలేస్తారు సార్. ఇలాగే స్టోర్పురం నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కేసు రికవరీ కాలేదని రాసేస్తారు సార్. You are suspended. అయ్యా, అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా. ఈ ఒకసారి దొంగ నగలకు నువ్వు కలిసి డ్రామా ఆడుతారా? డ్రామాలు? అయ్యా, వేయిస్తా. ఎలా కనపడతా నీకు? డబ్బులు తీసుకుని కూడా కనపడతా? చంపేస్తాను. 2,000 ఇస్తా. సాయంత్రం ఇంటికి పంపించాయి. నీ అబ్బా, నీ వల్ల 7,000 బొక్కలా మాకు. రెండు దెబ్బలకి కళ్ళు తేలేసాడు ఎదవా. గాడిద రక్తం తాగుతారు కదరా, గాడిద నా కొడకల్లారా. 2 దెబ్బలు కూడా ఊర్చుకోలేరా? మీ స్టోట్పురం అందరి గురించి మా డిఎస్పీ గారికి తెలిసిపోయింది. జిల్లాలో ప్రతి పెండింగ్ కేసుకి మిమ్మల్నే పట్టరమ్మన్నారు. ఇలా ముస్లిం ముతక మూర్ఛరోగులు కాదు, మంచి దిట్టంగా ఉన్నోళ్ళు కావాలా.